నమస్తే, వెల్కమ్ టు VST న్యూస్. నేను మీ హారిక. రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్. రేణు దేశాయ్ నటిగానే కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా వార్తల్లో నిలుస్తుంటారు. ఇద్దరు పిల్లలు కూడా రేణు దేశాయ్ దగ్గరే ఉంటున్నారు. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో విడిపోయిన కొన్ని రోజులకు తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఎంగేజ్మెంట్ కూడా గ్రాండ్గా చేసుకుంది. అయితే కారణం ఏంటో తెలియదు. సడన్గా ఎంగేజ్మెంట్ తర్వాత ఆ పెళ్లిని రద్దు చేసుకొని ప్రస్తుతం తన పిల్లలతో గడుపుతుంది. అప్పుడప్పుడు తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అయితే తాను రెండో పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఏంటో ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. రేణు దేశాయ్ చిన్నప్పుడు తన తల్లిదండ్రులు తాను అమ్మాయిగా పుట్టినందుకు చాలా బాధపడ్డారట. తన తండ్రి అయితే తనని తాకేందుకు కూడా ఇష్టపడలేదని చెప్పింది. అప్పట్లో ఆడపిల్లలు పుడితే చంపేసేవారు. అయితే నా పేరెంట్స్ చదువుకున్నవారు కావడంతో నన్ను అలా చేయలేదు. పేరెంట్స్ ఉండి కూడా వారి ప్రేమను నేను దక్కించుకోలేకపోయానని బాధపడ్డారు. అయితే విడాకులు ప్రకటించిన తరువాత నా పేరెంట్స్ నన్ను దగ్గరకు కూడా తీసుకోలేదు. అది నన్ను చాలా బాధ పెట్టింది. నాలాగే నా పిల్లల జీవితం నాశనం కాకూడదని అందుకే రెండో వివాహానికి ఎంగేజ్మెంట్ చేసుకున్నా కూడా తరువాత క్యాన్సిల్ చేసుకున్నానని చెప్పింది. విడాకుల అనంతరం 17 ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్ తాజాగా రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలక పాత్రను పోషించింది. కాగా ఏపీలో ఎన్నికల ముందు జరిగిన పరిణామాలలో పవన్ వెంట ఆయన కుమారుడు అఖీరానందన్ని తన వెంట పెట్టుకొని తిరగడం వార్తల్లో నిలిచింది. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.